హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ బయసని యాదవ్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హైదరాబాద్. సో ఈరోజు అయితే మాత్రం మనం హైదరాబాద్ టు వైజాగ్ అండ్ వైజాగ్ నుంచి అరకు అయితే ట్రావెల్ చేయబోతున్నాం అనమాట. సో వైజాగ్ నేను ఎందుకు వెళ్తున్నా ఏందనేది ఎవరైనా గెస్ట్ చేయగలిగితే మాత్రం కింద కామెంట్స్ అయితే చెప్పండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వీడియోలో మీకు చిన్న సర్ప్రైజ్ కూడా ఉంది. ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళి వైజాగ్లో అన్నీ ఉన్న ప్లేసెస్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసేద్దా అన్నీ ఇంకా ఇప్పుడైతే నేను ఎయిర్ ఇండియాలో అయితే బుక్ చేసేసుకున్న ఫ్లైట్ టికెట్. కరెక్ట్గా 7 o'clock అయితే ఫ్లైట్ ఉందన్నమాట హైదరాబాద్ టు వైజాగ్. సో మనం ఇంకా ఏం లేట్ చేయకుండా తొందరగా వైజాగ్ అయితే స్టార్ట్ అయిపోదాం. ఇది డిజీ యాత్ర కొత్త గేట్. డిజీ యాత్ర కంప్లీట్ చేసుకుని అయితే వచ్చేసిన నేను. సెక్యూరిటీ చెక్ కూడా అయిపోయింది. గేట్ దగ్గరికి వెళ్తా ఇప్పుడు ఇంకా. సో ఇప్పుడైతే నేను డిజీ యాత్రలో సైన్ ఇన్ చేసుకున్నాను అనమాట. ఇంట్లో గేట్ నెంబర్ కనిపించట్లేదు. ఆడ ముందుకు వెళ్తే స్క్రీన్లు ఉంటాయి, ఆ స్క్రీన్స్లో చూసుకుందాం అని చెప్పేసి వెళ్తున్నా. నాకు తెలిసి మ్యాక్సిమం కిందే వస్తుంది, ఎక్కడ వస్తుందో తెలియదు. ఎయిర్ ఇండియా అంటేనే ఇప్పుడు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అంటే నేను నైటే బుక్ చేసుకున్నా. యాక్చువల్లీ నేను వెళ్ళాలనుకున్న టైంలో ఒకటే ఫ్లైట్ ఉంది, అందుకని చెప్పేసి రాగానే ఒక వడ అయితే చెప్పేసిన. ఎంత ప్లేట్ వడ 314 రూపీస్, 10 రూపీస్ జిఎస్టీ, అంటే 325 రూపీస్ దగ్గర దాకా పడ్డది. వాటర్ బాటిల్ వడ రెండు కలిపి 400. ఎయిర్పోర్ట్లో అంతే. సో ఇంకొక 30 minutesలో నా ఫ్లైట్ బోర్డింగ్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ అంతే పుల్లారెడ్డి స్వీట్స్ కూడా తీసుకోవాలి. కింద ఉంటుంది అది, నేను పైన ఉన్నా కదా, కిందికి వెళ్ళాలి ఇప్పుడు. ఇప్పుడే చూసిన నేను, మన గేట్ నెంబర్ వచ్చేసి 104. కిందికి వెళ్ళాలి. అండ్ స్వీట్ షాప్ కూడా కిందే ఉంది. లిఫ్ట్లో అయినా వెళ్ళొచ్చు, బట్ నేను ఎస్కలేటర్లో వెళ్తా. ఇక్కడ నుంచి ఒక ఫ్లోర్ దిగాలి, అండ్ దాని తర్వాత మళ్ళీ ఇంకొక ఫ్లోర్. మళ్ళీ మధ్యలో ఫ్లోర్ ఇదంతా కూడా లాంజ్ ఉంటుంది. దీని కింద గేట్స్. మళ్ళీ ఈరోజు ఏందో కానీ ఎయిర్పోర్ట్ మొత్తం అంతా ఖాళీ ఉంది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఎక్కువ సందర్భాల్లో చూస్తాం. సో ఇదే వచ్చేసి లాంజ్ అనమాట. నా దగ్గర కార్డు ఉంది, ఒకవేళ నేను కావాలనుకుంటే అందులోకి వెళ్ళి తినచ్చు. బట్ నాకు అంత టైం లేదు. అంటే నా దగ్గర ఉన్న కార్డుతోని ఇయర్లీ 4 times ఫ్రీ వస్తుంది. చాలామంది దగ్గర ఉంటుంది ఆ కార్డు, అండ్ నా దగ్గర కూడా ఉంది. నా దగ్గర 2 banks అట్లా ఉంది. ప్రతిసారి తినచ్చు, అంటే 1 monthలో ఒకసారి. అండ్ ఇది కింద గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. ఇక్కడే ఇప్పుడు మనం ఎతకాలి. వేరీస్ పుల్లారెడ్డి గారు అని వచ్చేసినాను ఇక్కడికైతే. లోపలికి వెళ్ళి జస్ట్ ఒక 1/2 kg మిక్స్డ్ స్వీట్స్ తీసుకోవాలి. ఇదే అనమాట ఇప్పుడు నేను తీసుకున్న స్వీట్, మిక్స్డ్ స్వీట్ అనమాట. ఇది 1/2 kg తీసుకున్నా. 500 రూపీస్ ఏమో తీసుకున్నారు. అండ్ స్వీట్ బాక్స్ కొంటే కవర్ ఫ్రీ అనమాట. అండ్ ఇంకా గేట్ దగ్గరికి అయితే వచ్చేసి కూర్చున్నా. మన గేట్ నెంబర్ వచ్చేసి 104 కనిపిస్తుంది కదా, ఇదే. అండ్ ఇంకా అదృష్టం ఏంటంటే మంచిగా కూర్చోడానికి కొంచెం ప్లేస్ దొరికింది. చాలా అసలుకి ఎయిర్పోర్ట్లో ఏంటంటే చాలా చోట్ల కూర్చోడానికి కొన్ని ఎయిర్పోర్ట్లలో అయితే అసలు ప్లేస్ కూడా దొరకట్లేదు. అండ్ ఇంకా చూడండి, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫైనల్ కాల్ అని చెప్పేసి వస్తుంది అక్కడ. చివరి కాల్ 7:10కి అనమాట షార్ప్గా మన ఫ్లైట్ అయితే మాత్రం. సో ఇంకా నేను బస్ ఎక్కేసి తీసుకొని వచ్చారనమాట ఇక్కడికి. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్. ఈ పేరు ఎయిర్ ఇండియా అంటే ఇంకొక 6 months 1 year వరకు కూడా మన వాళ్ళందరికీ గుర్తొచ్చేది ఆ ఇన్సిడెంట్, అహ్మదాబాద్ ఫ్లైట్ ఇన్సిడెంటే గుర్తొస్తుంది. అండ్ ఫ్లైట్లో కూడా నా పక్కన సీట్ అయితే మాత్రం ఖాళీగా ఉందన్నమాట, ఎవరు కూర్చోలేదు. అండ్ ఫ్లైట్లో కూడా నేను అబ్జర్వ్ చేసిన చాలా సీట్స్ అయితే మాత్రం ఖాళీగానే ఉన్నాయి. ఎందుకంటే ఆ ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత 3వ రోజే నేను ఫ్లై అయినా. 3వ రోజో 4వ రోజో కరెక్ట్గా గుర్తులేదు. జస్ట్ 3-4 days గ్యాప్లోనే నేను ఫ్లై అయ్యాను అనమాట. అందుకని చెప్పేసి అక్కడ చూడండి, జూమ్ చేస్తున్నా నేను. ఇండిగో ఫ్లైట్ అయితే మాత్రం ల్యాండ్ అవుతుంది. ఇప్పుడే జస్ట్ అట్లా ల్యాండ్ అయిపోయింది అనమాట. భలే ఉంటుంది కదా ఫ్లైట్లో అట్లా ల్యాండింగ్ టేక్ ఆఫ్ చూస్తుంటే. నాకైతే మాత్రం మస్తు అనిపిస్తుంది. ఈరోజు అయితే ఎండ రాలేదు, ఏం రాలేదు ఇంకా. అంటే టైం అవ్వలేదు అనుకుంది, జస్ట్ 7 o'clock అయింది కదా ఇప్పుడు అంతే. బట్ క్లౌడీ ఉంది ఈరోజు. వెదర్ అంతా మాత్రం అసలు వర్షం పడేలాగా ఉంది. లాస్ట్ 2 days నుంచి అయితే గట్టిగా పడుతుంది వర్షం నేనుండే ఏరియాలో. ఏమైందో తెలియదు కానీ ఏదో టెక్నికల్ కారణాల వల్ల అయితే మాత్రం ఫ్లైట్ ఈరోజు ఒక 45 minutes లేదా 50 minutes వరకు డిలే అయితే అయిందనమాట. అండ్ ఇంకా 45 నిమిషాల డిలే తర్వాత అయితే మాత్రం ఫ్లైట్ ఫైనల్గా రన్వే మీదకైతే వెళ్తుంది. చూడండి వాయిస్ ఎట్లా కొంచెం తేడా వస్తుంది. సో ఇంకా
ఫ్లైట్ అయితే మాత్రం ఇంకా రన్వే మీద నుంచి టేక్ ఆఫ్ కూడా అవుతుందన్నమాట. సో ఫ్లైట్ ఫస్ట్ టైం ఎక్కే వాళ్ళకి చెప్తున్నా, మంచి ఎక్స్పీరియన్స్ చేయాలంటే మాత్రం ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు అండ్ ల్యాండింగ్ అయ్యేటప్పుడు మాత్రమే మనకు ఫ్లైట్లో వెళ్తున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది అనమాట. లేదనుకుంటే నార్మల్గా అసలు ఫ్లైట్లో వెళ్తున్న ఫీలింగే కలగదు మనకి. సో ఇక్కడ చూస్తున్నారు కదా నా పక్కన ఏటీసీ టవర్ అండ్ అంతా వ్యూ అయితే మాత్రం సూపర్ అంటే సూపర్ కనిపిస్తుంది. ఈ రోజు అయితే మాత్రం ఫుల్ క్లౌడీ వెదర్, అసలుకి సన్లైట్ అయితే మాత్రం అస్సలు రాలేదు. టైం ఇప్పుడు ఆల్మోస్ట్ 8 అయిపోయింది, అయినా కూడా అసలుకి సన్లైట్ అనేదే కనిపించట్లేదు. అండ్ ఒక్కసారి అసలు ఇక్కడ చూడండి, ఇట్లాంటి వెదర్ అయితే మాత్రం మనకి ఎప్పుడో ఒకసారి రేర్గా కనిపిస్తుంది అనమాట. అండ్ మబ్బులు కూడా చూడండి ఒకటే దగ్గర లేవు, అంత స్ప్లిట్ అయిపోయి ఉంది. కింద అయితే మాత్రం ఒక చెరువు కనిపిస్తుంది, చాలా పెద్ద చెరువు, ఏందో తెలియదు అది. అండ్ మనం అయితే ప్రస్తుతానికి ఇప్పుడు మేఘాల మీద నుంచి అయితే విహరిస్తున్నాం. అక్కడ కింద చూసారు కదా, మేఘాల కింద మళ్ళీ వాటర్ అండ్ చిన్న చిన్న వైట్ కలర్ కనిపిస్తున్నాయి, అన్ని ఇల్లులు అనమాట. సో వైజాగ్ ఎయిర్పోర్ట్లోకి అయితే వచ్చేసిన. వెల్కమ్ టు వైజాగ్ అయితే వచ్చేసినాం. కార్ కూడా వచ్చేసింది, ఇంకా కార్లో వెళ్ళిపోదాం. ఆల్మోస్ట్ నేనైతే ఒక 3-4 ఇయర్స్ తర్వాత వచ్చినా అనుకుంటా మళ్ళీ వైజాగ్కి. అంటే ఫ్లైట్లో రావడం అయితే ఇదే ఫస్ట్ టైం. ఇంతకుముందు 2 సార్లు వచ్చినా, 2 సార్లు బైక్ మీదే. ఒకసారి ఫస్ట్ టైం వైజాగ్ రైడ్ చేసేటప్పుడు అండ్ ఇంకొకసారి నేపాల్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు. అప్పుడు ఒకసారి మీటప్ పెట్టినాం కదా, 2021 అనుకుంటాం, 2021లోనే. సో ఆల్మోస్ట్ 4 ఇయర్స్ అయిపోయింది. హైదరాబాద్ నుంచి ఇక్కడికి వస్తే కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది ఏరియాలలో చూస్తుంటే. ఏం బ్రో ఈరోజు వెదర్ అంతా భలే కూల్గా ప్రశాంతంగా ఉంది. వర్షం పట్టదా? ఓకే. ఇంకా రూమ్కి వచ్చేసి అయితే ఫ్రెష్ అప్ అయిపోయినా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం సింహాచలం అప్పన్న టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. మనకి యాదగిరిగుట్ట ఎంత ఫేమస్, ఈ ఏరియాలో చాలా ఫేమస్ అనమాట. మీరు కూడా వైజాగ్ బ్యాక్గ్రౌండ్లో వచ్చే కొన్ని మూవీస్లలో కూడా ఈ నేమ్ మీరు వినే ఉంటారు, సింహాద్రి అప్పన్న, సింహాచలం అప్పన్న అని చెప్పేసి. ఇది కాదు ఎవరో కొండ, ఈ కొండ. ఓకే అంటే ఈ కొండ మీదకి వెళ్తున్నాయి ఇప్పుడు మనం. కార్లో వెళ్ళడానికి వే ఉందా బ్రో? నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం వెళ్తానా. అండ్ నడిచి వెళ్ళడానికి కూడా నాకైతే ఇక్కడ నుంచి చూస్తే మెట్లు కనిపిస్తున్నాయి. మెట్లు ఎక్కిరా బ్రో ఎప్పుడైనా మీరు? ఈ టవర్ ఒకటి కనిపిస్తుంది కదా, టవర్కి పక్కన. వైజాగ్ అయితే మాత్రం ఈ ఏరియా ఎస్పెషల్లీ ట్రాఫిక్ లేదు, ఏం లేదు, అంతా ప్రశాంతంగా ఉంది. క్లైమేట్ అయితే ఈరోజు సర్ప్రైజింగ్లీ చాలా కూల్ ఉంది. మామూలుగా అయితే ఇంత చల్లగా ఉండదు అసలు, ఇట్లా చెమటలు వస్తూ ఉంటాయి మొత్తం. బట్ ఈరోజు చాలా బాగుంది. అంటే మనం ఈరోజు మార్నింగ్ వర్షం పడ్డదంట, దానివల్లే మేబీ అదే రీజన్ అయ్యి ఉండొచ్చు. ఇది బస్సుల కోసం ఇచ్చారా బ్రో రోడ్ సపరేట్గా? ఇది లేనా? మరి ఇప్పుడు మామూలుగా వెళ్ళడానికి లేదు అందులో? లైక్ ఈ సర్వీస్ రోడ్ లాగా మెయిన్ రోడ్ లాగా అంతేనా? సో ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అనమాట. మేబీ ఒక 3 కిలోమీటర్స్ అట్లా ఏమైనా ఉండొచ్చు. ఎంతంట బ్రో? అంతే, మ్యాప్స్లో కనిపిస్తుంది. ఇట్లా వెళ్ళి మొత్తం అంతా ఘాట్ రోడ్. ఓ ఇది టెంపుల్ కదా, అంతే 3 కిలోమీటర్స్ అట్లా ఉండొచ్చు. నేను అప్రాక్సిమేట్లీ చెప్తున్నా. కింద నుంచి చూస్తే కొండ చాలా హైట్లో ఉన్నట్టుంది. కొంచెం ముందుకు వెళ్ళినాక రోడ్ ఏమన్నా స్టీప్ అవుతుందేమో చూడాలి. ఇట్లా పైకి ఇట్లా రాసేయండి, ఓం శ్రీ సింహాచల వర లక్ష్మీ సింహాయ నమః. 30 రూపీస్ కదా. హరినామ సంకీర్తన ఇక్కడ రాశారు మొత్తం అన్ని చదువుకుంటూ వెళ్ళడానికని. ఇక్కడ దాకా వెళ్ళి ఇటు కట్ అయిపోవాలి. ఇప్పుడు ఇది కంటిన్యూషన్ రోడ్ ఎటు పోతుంది ఇది? ఇంకా మళ్ళీ హైవే కనెక్ట్ అవుతుంది. ఇంకొకటి ఉంది కదా రోడ్డు ఇక్కడ. ఎంత గ్రీనరీ, ఎన్ని చెట్లు ఉన్నాయి చూడండి అసలు ఇక్కడ. అసలు ఏం కొంచెం కూడా గ్యాప్ కనిపించట్లేదు, అన్ని చెట్లే ఉన్నాయి ఇక్కడ. కొండ మీదకి అయితే వచ్చేసినాం. సో టెంపుల్ చూడండి, అసలు ఎక్కినట్టు కూడా అనిపించలేదు కొండ. పార్కింగ్ కోసం చూస్తున్నాం. కరెక్ట్గా దగ్గరలో నాకు మంచి పార్కింగ్ దొరికింది. వెంకట్ బ్రో వాళ్ళు ఇప్పుడే వెళ్ళారు. అక్కడ టికెట్స్ ఏమన్నా ఉన్నాయేమో, తొందరగా దర్శనం అయిపోతుందని కనుక్కొని రావడానికి. ఎదురుగా ఉంది కదా, ఈ ఆఫీస్లోకి వెళ్ళారు. ఈ కొండ మీద అయితే మాత్రం భలే ప్రశాంతంగా ఉంది. నిఖిల్ ఇంతకుముందు వచ్చినావారా? వచ్చినావా? అప్పుడు ఎంత టైం పట్టింది దర్శనం? 15-20 మినిట్స్ అన్న. అంటే స్పెషల్ దర్శనంకి వెళ్ళినాం. ఓకే, ఈరోజు కూడా అంతే తొందరగా అయిపోతే బాగుంటుంది. నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే మెయిన్ చూడండి గ్రీనరీ, ఎంత గ్రీనరీ ఉందో అసలుకి. కొంచెం చూద్దామన్నా ల్యాండ్ కూడా కనిపించట్లేదు. ఎక్కడ ఎటు సైడ్ చూసినా కూడా మొత్తం చెట్లు. ఓకే, దర్శనం అయితే ఇప్పుడే అయిపోయింది. జస్ట్ ఒక 10-15 మినిట్స్ లోపే అయిపోయింది. నా బ్యాక్గ్రౌండ్ వెనక కనిపిస్తుంది కదా టెంపుల్. అండ్ నేను చాలా ఎక్కువ టైం పడుతుందేమో అనుకున్నా, బట్ చాలా తొందరగా అయిపోయింది. అండ్ టెంపుల్ లోపల కూడా చాలా బాగుంది. నేను ఎప్పుడు మూవీస్లో అందులో ఎందులో చూడడమే కానీ, ఎవరైనా చెప్తుంటే వినడమే కానీ ఎప్పుడు టెంపుల్కి అయితే రాలేదు నేను. చాలా బాగా అనిపించింది. మళ్ళీ ఎప్పుడు వైజాగ్ వస్తే ఖచ్చితంగా అయితే వెళ్ళి దర్శనం చేసుకుంటా. సో ఫోన్స్ అన్నీ ఇక్కడే పెట్టేసి వెళ్ళాలన్నమాట. ఫోన్లో ఏమీ అలవ్ లేదు. అందుకని చెప్పేసి నేను మొత్తం ఈ కౌంటర్ ఉంది కదా, ఈ కౌంటర్లో ఏం పెట్టలే, బట్ ఇక్కడ పెట్టాలి. మేమైతే అన్నీ కార్లోనే పెట్టేసి వెళ్ళినాం అనమాట, కార్ ఉంది కాబట్టి. ఇప్పుడు కొండ టాప్ వ్యూ పాయింట్కి ఎక్కినాం. అంటే ఇంకా ఉంది వెళ్ళడానికి, బట్ అక్కడ రోడ్డు బాగాలేదు, కార్ వెళ్ళడానికి అయితే లేదు. అక్కడి నుంచి చూడండి ఈ ఏరియా మొత్తం కనిపిస్తుంది.
ఇప్పుడు ఇదంతా సింహాచలం ఏరియా కదా ఇది, ఈ కింద ఏరియా అంతా. నిజంగా ఎంత బాగుంది పైనుంచి చూస్తే అసలుకి. అండ్ ఈ కొండ ఆల్మోస్ట్ ఒక 5 to 10 kilometers దూరం నుంచి కూడా కనిపిస్తుంది. మేము ఉండే ఏరియా వచ్చేసి అక్కడ కదరా నిఖిల్, ఆ ఏరియా కదా, ఈ ఏరియాలో కమాన్ నుంచి ఆపోజిట్. వ్యూ పాయింట్ అయితే మాత్రం సూపర్ ఉంది అసలు. బాబా వ్యూ చూడండి, నెక్స్ట్ లెవెల్లో అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది. అన్ని కొండలు బ్యాక్గ్రౌండ్లో. ఇంత మంచి స్పాట్ ఉందన్న విషయం తెలియదు అసలుకి. గుళ్ళో మొత్తం గంట కొడుతున్నారు. ఇక్కడ కూడా చూడండి మంచి వ్యూ పాయింట్ అసలుకి. ఇక ఏరియాలో అయితే ఎటు సైడ్ చూసినా అన్ని కొండలే కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇప్పుడు ఎందుకు ఆగినామంటే మేము పనసకాయలు కనిపించినాయి. ఇక్కడ చాలామంది అమ్ముతున్నారు పనసకాయలు, తీసుకుందాం అని చెప్పేసి. అండ్ మంచిగా పండుగ ఉన్నాయి. ఎంతంట బ్రో? 30కి డజన్. 30కి డజనా? ఓ చాలా తక్కువ. ఇదే ఒకసారి నేను మా ఊర్లో ఉన్నా, మా ఊర్లో అంటే సూర్యాపేటలో తీసుకున్నా. 100 రూపీస్కి 12 ఇచ్చారు. ఇక్కడ 30 రూపాయలు అంట. చూడండి ఎంతెంత పెద్దగా ఉన్నాయి పనసకాయలు, మంచి పండుగ ఉన్నాయి. అండ్ ఇందాక వెనక సైడ్ చూపించిన లొకేషన్ అండి. ఇప్పుడు ఇటు సైడ్ కూడా ఈ రోడ్డు అయితే చూస్తుంటే ఆ కొండలోకే పోతున్నట్టుంది రోడ్డు. ఇట్లా ఇక్కడ నుంచి చూస్తుంటే భలే ఉంది వెరైటీగా. అండ్ అంతే వీళ్ళు అటు బొబ్బట్లు కొనుక్కోవడానికి అని చెప్పేసి వెళ్ళారు. ఇక ఈ హోమ్ ఫుడ్స్ దాంట్లోకి. ఇంటికి వెళ్ళాక తిందాం బ్రో. ఇప్పుడే బాగుంటుంది. అయ్యేది అంటినట్టు ఉంటుంది కదా బ్రో, అందుకని అంతే. ఎప్పుడే నేను పనసకాయ తిన్నా, నెక్స్ట్ లెవెల్లో ఉందంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది. లాస్ట్ ఒక 2-3 years నేను తిన్న బెస్ట్ టేస్ట్ అంటే ఇది. ఒకసారి ఖమ్మంలో తిన్నా, ఇది సూపర్ టేస్ట్ ఉండే. దాని తర్వాత ఇది జస్ట్ 30 రూపాయలకే 12. వర్త్ అంటే వర్త్. ఈ కలర్లో ఉన్నది. ఎప్పుడైనా హైదరాబాద్లో కానీ ఇంకా బయట అమ్మే చోట మీరు చూడండి, అవి లెమన్ కలర్లో ఉంటాయి, ఈ కలర్లో ఉంటుంది. ఇక్కడ చూడండి ఇప్పుడైతే అన్నవరంలోని గోశాలకైతే వచ్చేసిన. ఇప్పుడే దర్శనం అయిపోయింది. వీడియో ఎండింగ్లో అయితే చూడండి మీకు ఒక చిన్న సర్ప్రైజ్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడైతే మళ్ళీ మన సబ్స్క్రైబర్స్ అయితే కలిసారనమాట. ఇక్కడ నేను ఎవరికి ఏం చెప్పలేదు, నేను అన్నవరం వస్తున్నా అది ఇది అని చెప్పేసి ఎక్కడ పోస్ట్ కూడా ఏం చేయలేదు. నేను ఎప్పుడైతే ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోతానో అప్పుడే పోస్ట్ చేసిన అనమాట. మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా పక్కన ఇప్పుడు విజయనగరం నుంచి, వైజాగ్ నుంచి వచ్చిన వాళ్ళు అనమాట అన్నవరం టెంపుల్కి. అండ్ నేను అన్నవరంకి అయితే 3వ సారి ఇది రావడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఒక 10 minutesలో అయిపోయింది అనమాట స్వామివారి దర్శనం. మన సబ్స్క్రైబర్స్ అయితే మాత్రం చాలామంది గెలిచారు. నాకు అదే అనిపించింది, మనం కానీ ఒక పోస్ట్ పెట్టుంటే ఎంతమంది వచ్చేవాళ్ళు అబ్బా ఇప్పుడు అని చెప్పేసి. కానీ నాకు ఏంటంటే బైక్ లేకుండా మీటప్ పెట్టాలి అంటే నాకు అంతగా నచ్చదు. అదేందుకని బైక్ లేకుండా మీటప్ పెడితే, చేతులు కాళ్ళు లేకుండా మీటప్ పెడితే ఎట్లుంటుంది ఆ ఫీలింగ్, అట్లుంటుంది అనమాట. తప్పుగా అనుకోకండి, ఇది నా ఇన్నర్ ఫీలింగ్ మాత్రం జస్ట్ మీకు చెప్పేసిన అంతే. సో ఇది చూస్తున్నారు కదా, ఇదే అనమాట ఎగ్జిట్. ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయినా అనమాట నేను ఈ గోపురం నుంచి. చాలా బాగుంది కదా. ఇప్పుడే ఇక్కడ అన్నవరంలో అయితే దర్శనం అయిపోయింది. చాలా మంచిగా జరిగిందనమాట. ఆల్మోస్ట్ ఒక 10-15 minutesలో దర్శనం అయితే అయిపోయింది. ఈరోజు వీక్ డే కాదు అయినా కూడా చాలామంది జనాలు అయితే ఉన్నారు. మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది కలిసి ఇక్కడ వాళ్ళతో ఫొటోస్ దిగి మాట్లాడి, అండ్ అదే ఎక్కువ టైం పట్టింది దర్శనం కన్నా కూడా. చాలా మంచిగా జరిగింది. అండ్ ఇక్కడికి రావడం నేను 3వ సారి ఈ టెంపుల్ దగ్గర రావడం. అండ్ ఇక కార్ అక్కడ ఉంది. ఒక్కసారి చూడండి టెంపుల్ ఎంత బాగుందో. వీడియో ఎండింగ్లో మీకు ఒక చిన్న సర్ప్రైజ్ ఉందని చెప్పాను కదా, అది ఏంటంటే నేను పూకేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళినా అనమాట. నేనైతే మాత్రం వీడు 5 సంవత్సరాలు ఒక ప్లేస్లో ఉన్నాడు. అక్కడికి వెళ్ళేసి అసలు వీడేంది, వీళ్ళ ఫ్యామిలీ చరిత్ర ఏందబ్బా అని తెలుసుకుందాం అని చెప్పేసి అయితే వెళ్ళిన తర్వాత నాకైతే మాత్రం చాలా షాకింగ్ విషయాలు తెలిసినాయి. నాకైతే బుర్ర పాడైపోయింది. ఈ చెత్త ఎదవా మొత్తం యూట్యూబ్ లో చెప్పింది ఒకటి, అండ్ ఇక్కడ చూస్తేనేమో వీడు కానీ వీళ్ళ ఫ్యామిలీ బిజినెస్ కానీ అంతా వేరేది ఉందన్నమాట, దందా అంతా. నేనైతే విన్న తర్వాత నా జుట్టు బీక్కోవాలా ఏం చేయాలా ఏందని అర్థం కాలేదు అసలుకి. ఈ చెత్త నా కొడుకు ఎంత మోసం చేస్తున్నాడంటే జనాల ఆడియన్స్ ని అసలుకి, వాడి సొంతంగా లాభపడడం కోసం, వాడికి డబ్బులు రావాలనే దానికోసం అనేది అయితే మాత్రం నిజంగా నేను విన్నాకైతే మాత్రం అరే నీకన్నా ఇంకా ఏమంటారు చాలా జంతువులు బెస్ట్ గారా చెత్త నా కొడక అని చెప్పేసి నేనైతే అనుకున్నాను అనమాట. అండ్ ఇంకా నేను స్వామివారి కొండపై నుండే చెప్తున్నా, అక్కడ జనాలు నాకు ఏదైతే చెప్పిర్రో నేను ఒక రీసెర్చ్ అయితే చేసిన అది మాత్రమే నేను మీకు చెప్తాను. నెక్స్ట్ వచ్చే వీడియోలో సాల్ట్ పెప్పర్ అట్లాంటివి అయితే ఏమి యాడ్ చేయకుండా చెప్తా. నెక్స్ట్ వచ్చే వీడియో మాత్రం మీరు అస్సలు మిస్ అవ్వకండి. పూకేష్ అన్నయ్య మొత్తం చరిత్ర అంతా నేనైతే బయట పెట్టబోతున్నా. అందరూ జై లాలీపాప్ స్టార్ అని కామెంట్ చేయండి. 500 కామెంట్స్ కానీ వస్తే వెంటనే నేనైతే వీడియో రిలీజ్ చేసేస్తా.